హాయ్ అండి. ఈరోజు అయితే మెత్తాళ్ళు, టమోటా, ఎర్రగడ్డ ఇంకా వంకాయ వేసి కర్రీ చేస్తున్నా. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఒక 2 చిన్న సైజు ఆనియన్స్, బాగా ఫ్రై అయిపోయినాక ఆనియన్స్, టమోటాలు, నేను ఈ కర్రీ అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను. మెత్తాళ్ళు, వంకాయ వేసి నాకైతే అసలు రాదు. ఫస్ట్ టైం చేస్తున్నా నాకు వచ్చినట్టుగా. ఆ తర్వాత ఎండి మెత్తాళ్ళు వేసేసాను. ఆ చేపలు కూడా కొంచెం వేగిపోయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఆ తర్వాత కట్ చేసుకున్న వంకాయలు, తర్వాత కొంచెం వాటర్ పోసి మూత పెట్టేద్దాం. మధ్య మధ్యలో అయితే ఇలా కలిపెట్టుకుంటూ ఉండాలా. కొంచెం దగ్గర పడ్డాక మళ్ళీ ఇంకొంచెం నీళ్ళు పోద్దాం. మళ్ళీ ఇంకొంచెం వాటర్ అయితే వేసాను. అంత దగ్గర పడిపోతుంది. నేనైతే దీంట్లో చింతపండు పులుసు అవేమీ వేయలేదు. ఎందుకంటే ఈగురులాగా అంటే గట్టిగా అయిపోతుంది అనమాట. ఈ వంకాయతోనే అంతా ఆ చేపలు గట్టిగా ఈగురులాగా అయిపోద్ది. చింతపండు పులుసు పెట్టుకుని బాగుంటుంది అనమాట. నేను ఇంకో హాఫ్ గ్లాస్ అయితే వాటర్ పోసాను. మళ్ళీ ఎగరబడిపోయిందని చెప్పని మళ్ళీ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసాను. అంటే వంకాయ ఉడకాలి కదా లోపల దాకా, అందుకని పోసాను అనమాట. అప్పటికి చిన్న వంకాయలు వేసాను, ఉడకలేదు వంకాయలు. ఇద్దండి, అంతా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, గట్టిగా అయిపోయింది. ఇంకొంచెం చెమ్మ ఉంది, ఎగరబడిపోయింది మొత్తం. కొంచెం లైట్గా ఉందన్నమాట. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. వేడి వేడి అన్నం పెట్టుకొని వేసుకొని తింటుంటే నా ఛానల్లో ఫస్ట్ టైం అయితే ఈ వీడియో పెట్టాను. నాకైతే ఈ కూర కూడా రాదు, కానీ బాగానే ఉంటుందని అనుకుంటున్నా. తోండి చిన్న చిన్ని చేపలు. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. ఇంతవరకు తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అన్నమాట. చింతపండు పులుసు వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. నాకు వేసుకోకుండానే నచ్చింది. ఈసారి ఎప్పుడైనా వేసుకొని తింటాను, చూద్దాం.